హలో ఎవ్రీవన్, నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఏంటి వైబ్స్ కనిపిస్తున్నాయా? సో ఇది వచ్చేసి ఏంటి అంటే, నేను ఇంకా మా ఫ్రెండ్స్ అందరం కలిసి మా ఫ్రెండ్ మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళామన్నమాట. సో వీళ్ళే బ్యూటిఫుల్ కపుల్. మా ఫ్రెండ్ మీకు తెలిసే అనుకుంటాను. సో మా ట్రిపుల్ ఐటీ బీటెక్ క్లాస్మేట్ అనమాట. దివ్యాకి మ్యారేజ్ అనమాట. సో ఇన్వైట్ చేసింది, ఒక 1 వీక్ ముందే ఇన్వైట్ చేసింది. మేము అన్నీ ప్లాన్ చేసుకొని ఫైనల్గా మేమైతే మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళామన్నమాట. మ్యారేజ్ అయితే చాలా అంటే చాలా చక్కగా జరిగిందండి. సో జంట అయితే చాలా చూడముచ్చటగా ఉన్నారనమాట. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఫుడ్ కానీ సెలబ్రేషన్స్ కానీ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. నేనైతే సరదాగా వ్లాగ్ కూడా క్రియేట్ చేశాను అనమాట. సో ఈరోజు వీడియో అనేది చాలా జాలీగా ఉంటుంది, ఎక్కడ కూడా బోరింగ్ కొట్టకుండా నీట్గా ఉంటుంది. మీరైతే వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా వాచ్ చేయండి. సో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గైస్. సో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మొదటగా వెళ్ళిన మ్యారేజ్ ఫంక్షన్ ఇదేనమాట. సో ముందు చాలా ఫంక్షన్స్కి వెళ్ళాను, ఒక ఫ్రెండ్ మ్యారేజ్ అయితే కూడా వెళ్ళాను. బట్ మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇదే వ్లాగ్ అనమాట. సో ఏంటి వెంటనే మేకప్ చేంజ్ అయిపోయింది గెటప్లో అనుకుంటున్నారా? మేమైతే ఇలా స్టార్ట్ అయ్యామండి. వెళ్ళేటప్పుడు బండి మీద వెళ్ళామన్నమాట. సో ఏంటి అంటే బండి మీద అమలాపురం, మ్యారేజ్ వచ్చేసి మాకు తాటిపాకలో జరిగిందనమాట. సో మేమైతే అమలాపురం, అంబాజీపేట, గన్నవరము అండ్ ఆ రూట్లో వెళ్ళాము. సో అలా వెళ్తూ ఉండగా డే టైంలో స్టార్ట్ అయ్యాం. మ్యారేజ్ వచ్చేసి నైట్ 8:45 PM చాలా మంచిగా వచ్చింది ముహూర్తం. మరి మిడ్-నైట్లో ఎర్లీ మార్నింగ్లో రాకుండా సాయంత్రం అంటే నైట్ 8:45 PM రావడం చాలా బాగా అనిపించింది. సో వచ్చే దారిలో ఇలా జాతర జరుగుతుంటే వీడియో తీశాను. సో మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. సో నేను దివ్య అయితే అంబాజీపేట వరకు వచ్చేసామండి. ఇది వచ్చేసి అంబాజీపేట అనమాట. సో అలా వెళ్ళే దారిలో మా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి కూడా వస్తానని చెప్పింది. సో ఇంకా స్కూటీలో వచ్చేసాం మేము, మనకి దగ్గరే అని చెప్పేసి. సో స్కూటీలో వెళ్ళిపోతున్నాం అనమాట. సో అలా వెళ్ళే దారిలో ఆంజనేయ స్వామి టెంపుల్, ఇంకా ఈ బోర్డర్ రేవు ఇవన్నీ తగులుతాయి అన్నమాట, కనిపించాయి. మేమైతే చిన్నప్పుడు వచ్చామన్నమాట. సో చిన్నప్పుడు మా మమ్మీ డాడీ అలా పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి తీసుకొచ్చినప్పుడు రావడమే. దట్టు ఏంటి అంటే నేను ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నప్పుడు అంటే 5th ఆ క్లాస్లో వచ్చాను. సో నాకు ఇవన్నీ గుర్తులేవు అనమాట. ఈ సైడ్ రావడం ఫస్ట్ టైము. దట్టు ఏంటంటే స్కూటీలో వచ్చాం కదా. సో ఇదంతా కూడా న్యూ అనమాట, మాకు ఈ దారి అనేది తెలీదు. సో మా ఫ్రెండ్ లొకేషన్ పెట్టమని, సో లొకేషన్ గూగుల్ మ్యాప్స్లో చెక్ చేసుకుంటే మేమైతే వెళ్తున్నాము. సో ఇది కూడా మన కోనసీమలో పార్టేనండి. సో చూసారా, చాలా బాగుంటుంది, నేచర్ అయితే చాలా బాగుంది. వన్ గుడ్ థింగ్ ఏంటి అంటే మేము వెళ్ళిన రోజు ఎండ అనేది అంత ఎక్కువగా లేదనమాట. నేచర్ అయితే చాలా బాగుంటుందండి. సో ఫస్ట్ టైం నేను రావడం కాబట్టి అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాను, ఎలా వెళ్తున్నాం ఏంటి అని చెప్పేసి. రోడ్లు కూడా నీట్గానే ఉన్నాయన్నమాట. గాయస్ గాలి చూసారా ఎంత అలా వేస్తుందో. సో ఇంకా మా ఫ్రెండ్ కూడా ఎక్కిన తర్వాత ఇంకా మేమైతే స్కార్ఫ్లు కట్టేసుకున్నాము. సో స్టార్టింగ్లో ఎండ ఎక్కువ ఉంది. సో వన్స్ ఇంకా మా ఫ్రెండ్ ఎక్కించుకున్న తర్వాత ఎండ అనేది తగ్గిపోయింది. చూసారా ఎంత గాలో. మేమైతే కేకలు వేసుకుంటా, అరుపులు. ఇంకా మా దివ్యగాడు బైక్ డ్రైవింగ్ మీ అందరికీ తెలుసు, చాలా బాగా డ్రైవ్ చేస్తుంది స్కూటీ. సో ఇంకా మేమందరం కూడా వెళ్ళిపోతున్నాం, అలా చిల్ అవుతా వెళ్తున్నాం అనమాట. సో మా ఇంటి దగ్గర నుంచి తాటిపాక 1.5 hour పట్టింది మాకైతే రీచ్ అవ్వడానికి. సో మేమేంటి అంటే 11కి స్టార్ట్ అయ్యాము, 11:30 అలా స్టార్ట్ అయ్యాము అనుకుంటా. సో 11:30కి స్టార్ట్ అయితే 11కి స్టార్ట్ అయ్యాము, 12:30 అలా రీచ్ అయ్యామన్నమాట మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. సో సరదాగా రికార్డ్ చేశాను అనమాట, వెళ్ళే వేస్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నీ చెప్పి నేను రికార్డ్ చేశాను. సో ఎవరైనా నాకులా తెలియని వాళ్ళు ఉంటారు కదా. సో తాటిపాక ఎలా వెళ్ళాలి, గన్నవరం ఎలా వెళ్ళాలి చాలామందికి తెలిసి ఉంటుంది కదా. సో గన్నవరం వరకు వచ్చానండి. హై స్కూల్లో ఉన్నప్పుడు క్విజ్ ప్రోగ్రామ్కి, ఎలక్యూషన్ కాంపిటీషన్కి వచ్చానన్నమాట. ఎలక్షన్స్ ఓటర్స్ డే జరిగినప్పుడు స్పీచ్ ఇవ్వడానికి నేను గన్నవరం హై స్కూల్కి అయితే రావడం జరిగింది. సో అలా వచ్చాను తప్ప ఆ తర్వాత మళ్ళీ ఇంకెప్పుడు ఇటు సైడ్ రాలేదు.
ఇదంతా కూడా నాకు కొత్తగా అనిపించింది అనమాట. చుట్టూ రెండు పక్కల మన రోడ్డుకి ట్రీస్ ఉండడం వల్ల కూడా ఇంకా చాలా చల్లగా ఉందండి. మరీ అంత ఎండగా లేదు. సో ఇంకా మేము మజ్జిగ బాటిల్స్ కూడా తెచ్చుకున్నాం అనమాట. మా అమ్మ చిన్న చిన్న 2 మజ్జిగ బాటిల్స్ పెట్టింది. వచ్చే దారిలో 2 సార్లు ఆగి మేమైతే రీచ్ అయిపోయాము. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి 1.5 అవర్లో రీచ్ అయిపోయాం అనమాట. సో వన్స్ రీచ్ అయిపోయిన తర్వాత నీట్గా ఫ్రెష్ అయిపోయాం. మళ్ళీ ఫేస్ అంతా కొంచెం వాడిపోయినట్టు అయిపోతే ఫ్రెష్ అయిపోయాము. నెక్స్ట్ పెళ్లి కూతుర్ని మీట్ అయ్యాము. హీర్ ఈజ్ అవర్ బ్యూటిఫుల్ బ్రైడ్ దివ్య అనమాట. సో నా ఫ్రెండ్, మేము కాలేజ్లో ఏంటి అంటే పక్క పక్కనే కూర్చునే వాళ్ళము. నేను, సిరి, ఇంకా చిట్టి, దివ్య, మేమందరం నలుగురం కలిసి లంచ్కి అయ్యి వెళ్ళే వాళ్ళము. దివ్య నేను కలిసి చదువుకునే వాళ్ళం అనమాట. సో వన్స్ పెళ్లి కూతురుతో మేము సెల్ఫీస్ ఫొటోస్ తీసుకున్న తర్వాత, సో ఇక్కడ పెళ్లి కూతురికి పేరెంటకాలు ఉంటారు కదా. సో పేరెంటకాలు తాంబూలం అయ్యి ఇవ్వడం, ఇంకా వాళ్ళతో పేరెంటకాలు హారతి అయ్యి ఇవ్వడం అవన్నీ జరుగుతున్నాయి మేము వెళ్ళే టైంకి. సో ఏంటి అంటే మా ఫోటోషూట్ జరుగుతుంది ఇక్కడ. పెళ్లి కూతురు ఎలా ఉంది అని చెప్పేసి ఫోటోషూట్ తీసుకుంటారు కదా. సో ఫోటోషూట్, ఇంకా అలాగే గోరింటాకు ఇలా చేతులు అయ్యి ఇలా పెట్టి ఫోటోషూటు అదంతా కూడా జరుగుతుంది, చూస్తున్నాము. సో ఏంటి అంటే ఇలా బాగా మన దగ్గర మనకి బాగా తెలిసిన వాళ్ళ మ్యారేజ్లోనే మనం అన్ని తతంగాలు కూడా చూడగలం అనమాట. సో మా ఫ్రెండ్ అయితే చాలా అంటే చాలా అందంగా ఉందండి. సో చాలా బాగుంది శారీ కానీ ఆ బ్లౌజు మగ్గం వర్క్ కూడా చాలా బాగా చేపించుకుంది. అవుట్ఫిట్స్, జ్యువెలరీ అంతా కూడా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట. ఇక్కడ ఆడపడుచులు అది చుక్క పెట్టినట్టు దిష్టి చుక్క ఎడం వైపు పెడతారు కదా ఆడవాళ్ళకి. పెళ్లి కూతురికి అయితే ఎడం వైపు, పెళ్లి కొడుకు అయితే కుడి వైపు పెడతారనమాట. సో మా దివ్య ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ కూడా తతంగాలన్నీ చూస్తున్నారు. సో నేను అలా వీడియో తీస్తున్నాను అనమాట. సో చూసారా, బ్యూటిఫుల్ బ్రైడ్. నిద్ర ఉండదు కదా, నీరసం వచ్చేస్తుందండి బాబు. కంటిన్యూస్ పెళ్ళి. వీళ్ళకి ఏంటి అంటే ఎంగేజ్మెంట్ మళ్ళీ మ్యారేజ్కి కూడా ఎక్కువ గ్యాప్ అనేది పెట్టుకోలేదు, అన్నీ ఫాస్ట్గా చేసుకున్నారనమాట. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్స్ అందరూ గిఫ్ట్లు ఇవ్వడము, బట్టలు పెట్టడము, తాంబూలం ఇవ్వడము, అక్షింతలు వేయడం అన్నీ జరుగుతున్నాయి. సో ఇలా అన్నీ రికార్డ్ చేశాను నేను ఉన్నంత వరకు నా బెస్ట్ నేనైతే రికార్డ్ చేశానండి. సో ఏంటి అంటే ఫ్యూచర్లో మాకు కూడా చూసుకోవాలన్నా కూడా ఉంటుంది. సో వీళ్ళందరూ అంటే పేరెంటకాలంట. సో ఇలా పెళ్లి కూతురుని చేసిన తర్వాత ఇలా పెళ్ళికి ముందు ఇలా పేరెంటకాలందరికీ కూడా తాంబూలాలు ఇస్తారంట. తాంబూలాలు ఇచ్చి హారతి ఇచ్చి అప్పుడు పేరెంటకాలతో భోజనం అనేది చేయాలంట. సో ఇది నేను చూశానండి. సో ఇక్కడ అందరూ కూడా మొత్తం ఒక 5గురు ఎంతమందో ఉన్నట్టు ఉన్నారు. ఎంతమందో నేనైతే పర్ఫెక్ట్గా చూడలేదు. బట్ ముత్తైదువులు అందరూ కూడా తాంబూలం ఇచ్చుకొని అక్షింతలు అయ్యి వేస్తున్నారనమాట. సో ఇంకా మా ఇంటికి దగ్గరే కాబట్టి, ఇంకా మా సైడే కాబట్టి కొంచెం అలవాట్లు ఇంకా పద్ధతులు అవన్నీ కూడా మ్యారేజ్ ప్రాసెస్ అంతా సిమిలర్గానే ఉంటుంది. పెద్ద డిఫరెన్స్ అనేది ఏమి ఉండదు అనమాట. సో అలా జరుగుతూ ఉంది. ఇంకా అందరూ కూడా తాంబూలాలు ఇస్తున్నారు. 5గురు ముత్తైదువులు. నెక్స్ట్ హారతి కూడా ఇచ్చారనమాట. ఇంకా వాళ్ళకి ఫొటోస్ తీసుకుంటున్నారు, వాళ్ళ గ్రూప్ ఫొటోస్ అవన్నీ కూడా తీసుకుంటున్నారు. ఇంకా అంకుల్ ఆంటీని ఫస్ట్ టైం చూశాను అనమాట. సో దివ్య వాళ్ళ మమ్మీ డాడీని చెల్లిని ఎప్పుడు చూడలేదన్నమాట, ఫస్ట్ టైం చూశాను. సో దివ్య వాళ్ళ ఇంటికి కూడా రావడం ఫస్ట్ టైం అనమాట. మేము కాలేజ్లో ఉన్నప్పుడు వాళ్ళ హౌస్ కన్స్ట్రక్షన్ జరిగింది, గృహప్రవేశము. సో ఇప్పుడు నేను 6 years తర్వాత వచ్చి చూసాను అనమాట. సో ఇంకా ఆ పేరెంటకం కార్యక్రమం అంతా కంప్లీట్ అయిన తర్వాత మేము ఫోటో తీసుకున్నాము. సో ఫస్ట్ ఫోటో తీసుకున్నాము. మా దివ్య గారు కూడా వచ్చాడనమాట. మా దివ్యాన్ని కూడా సరదాగా తీసుకొచ్చాను. సో మా దివ్య అంటే శ్రీదివ్య, పెళ్లి కూతురు దివ్య వేరండి, శ్రీదివ్య వేరనమాట. సో ఇద్దరు పేర్లు దివ్యయే కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో ఇక్కడ దివ్య అంటే పెళ్లి కూతురు దివ్య, శ్రీదివ్య అంటే మా మరదలు దివ్య అనమాట. సో ఇద్దరు పేర్లు దివ్యయే కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు అందరూ కూడా. సో వన్స్ ఈ కార్యక్రమం అయిన తర్వాత భోజనం అయితే చేసామన్నమాట. మేము రీచ్ అయ్యేటప్పటికి 12:30 12:45 అలా అయింది కదా. సో ఫ్రెష్ అయిపోయి ఇంకా ఇలాగ ఈ పేరెంటకల్ కార్యక్రమం అంతా చూసుకున్న తర్వాత ఇంకా భోజనం పెట్టేశారు. భోజనం తిన్నామండి. సో భోజనం కూడా చాలా బాగుంది. ఇక్కడ ఏంటి అంటే పప్పు వడ్డించారు, ఇంకా వంకాయ ఫ్రై, స్వీటు,
బూరె ఇంకా పచ్చిమిరపకాయ బజ్జీ అన్నీ వడ్డించారు. మేమైతే ఇక్కడ భోంచేసేసి కూర్చున్నాము. ఇంకా వీళ్ళు భోంచేస్తున్నారనమాట. పెళ్లి కూతురు ఈ పేరెంట్ కాళ్ళతో కూర్చుని భోజనం అనేది చేస్తుంది. ఇక్కడ నీట్గా కొబ్బరి బండం మీద రాశారు దివ్య వెడ్స్ అవి అని చెప్పేసి. సో వన్స్ ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత 2 hours మేము రెస్ట్ తీసుకొని పెళ్లి కూతురు అనేది రెడీ అవుతుందండి. సో కళ్యాణ మండపానికి వెళ్ళాలి కదా. సో మ్యారేజ్ అనేది 8:45 కాబట్టి అరౌండ్ 4-4:30 కల్లా మేము రీచ్ అయిపోవాలి. సో ఈలోపు మా దివ్యగాడు అయితే ఫొటోస్ తీసుకున్నాడు. మేము రెడీ అయిపోయాము. ఒక 1/2 hour గ్యాప్ తీసుకుని మేమైతే రెడీ అయిపోయామన్నమాట. సో నేను నా ఫ్రెండ్స్ అండ్ అలాగే మా దివ్య అంటే మా దివ్యగాడు అందరం రెడీ అయిపోయామన్నమాట. సో నీట్గా ఇలా ఫొటోస్ అనేది తీసుకున్నాము. గాయస్ మీకు మా లుక్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఎలా రెడీ అయ్యాను. ఎప్పుడు కూడా ఏ పెళ్ళి కానీ ఫంక్షన్స్కి వెళ్ళినా సరే మా మమ్మీ రెడీ చేస్తారనమాట. ఈసారి అయితే నాకు నేనే రెడీ అయిపోయాను. నాకు కావాల్సిన జ్యువెలరీ అన్నీ పట్టుకొని వెళ్ళాను. సో నాకు నేనే రెడీ అయిపోయాను. జడ అయితే దివ్యగాడ వేసాడు అనమాట. సో దివ్య వేసింది. నా హాఫ్ శారీ స్టెప్ అయితే మా సిరి పెట్టింది అనమాట. సో వన్స్ మేము రెడీ అయిపోయి ఫొటోస్ తీసేసుకున్న తర్వాత ఇంటి దగ్గర నుండి కళ్యాణ మండపానికి కారులో వెళ్ళామన్నమాట. సో అప్పుడు నేను ఇలా సరదాగా క్లిప్ అనేది రికార్డ్ చేసుకున్నాను. సో ఇవన్నీ నాకు మెమరీగా ఉంటాయి అన్నమాట. మెమరబుల్గా ఉంటాయి. నేను మారిపోతాం కదా. మేము కాలేజ్లో ఒకలా ఉన్నాము. సో మా కాలేజ్ అయిపోయి 6 years అయిపోయింది. సో ఆఫ్టర్ 6 years అందరూ మారిపోయారు. అందరూ బిజీ అయిపోయారు. లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది. ప్రయారిటీస్ అయ్యి మారిపోయాయి. ఒకరైతే కొంతమంది ఇండియాలో ఉన్నారు, కొంతమంది అబ్రాడ్లో ఉన్నారు, ఇలా అన్నమాట. సో ఎప్పుడు మూమెంట్ అప్పుడే ఎంజాయ్ చేయాలండి. సో నేనైతే స్పెషల్గా ఆఫీస్కి లీవ్ పెట్టుకుని మరి మన దివ్య మ్యారేజ్ ఫంక్షన్కి అయితే నేను వెళ్ళాను అనమాట. సో అలా వెళ్ళేవి కూడా రికార్డ్ చేశాను. పెద్దంత డిస్టెన్స్ ఏం లేదన్నమాట. ఒక 500 meters ఉంటుంది ఇంటి నుండి కళ్యాణ మండపం వరకు. చాలా దగ్గరేనండి. సో మనం ఫస్ట్ వెళ్ళే దారిలోనే ఉంటుంది అనమాట. లెఫ్ట్ సైడ్లో కళ్యాణ మండపము. కళ్యాణ మండపం దాటి వెళ్ళిన తర్వాత హౌస్ అనమాట. సో ఈ కళ్యాణ మండపం వచ్చేసి ఆర్యవైశ్య కళ్యాణ మండపం అండి. ఇది వచ్చేసి చూసారా బయట బోర్డు పెట్టారు, దొమ్మేటి వారి పెండ్లి సందడి అని చెప్పేసి. దివ్య వెడ్స్ అవినాష్ అనమాట. సో మేమైతే వచ్చేసాము. ఫంక్షన్ హాల్ అయితే చాలా బాగుంది గాయస్. సో మా దివ్యగడ అయితే షాక్ అయ్యింది. సో కంచర్లా అనే పేరు చూసి షాక్ అయిందనమాట. సో వన్స్ ఫంక్షన్ హాల్కి వచ్చేసాక ఇక్కడ నేను ఫొటోస్ తీయించుకున్నాను. నాకు చాలా బాగా అనిపించింది ఫస్ట్ టైం చూడడం అనమాట నేచర్ అంతా కూడా. సో ఈ లోపు మేము ఫొటోస్ తీసుకునే లోపు మిస్ బ్యూటిఫుల్ బ్రైడ్ అనేది వచ్చేసింది కారు. పెళ్లి కారులో పెళ్లి కూతురు వచ్చేసింది అనమాట. సో కెమెరా వాళ్ళందరూ కూడా హర్రీ అయ్యారు. హర్రీగా కెమెరాలు పట్టుకొని ఫొటోస్ తీస్తున్నారు కదా. సో సరదాగా నేను వెళ్ళి కొన్ని ఫొటోస్ తీద్దామని చెప్పి ఇంకా మా దివ్య కార్లో ఉన్నప్పుడు అది నేను వీడియోస్ కొన్ని ఫొటోస్ తీసాను అనమాట. కాలేజ్లో ఉన్నప్పుడు ఫొటోస్ తీసుకునే వాళ్ళం. ఏదైనా సండే అయినా వీకెండ్లోనే తీసుకునే వాళ్ళం అనమాట. ఏదన్నా ఫెస్టివల్ డే అయినా సండే అయినా తీసుకునే వాళ్ళము. సో ఇంకా మేము కలిసింది లేదు. ఈ 6 years కాలేజ్ అయిపోయిన తర్వాత ఇంకా దివ్య మ్యారేజ్కి కలిసాము. ఈ మధ్య 6 yearsలో ఎప్పుడు కలవలేదు. వన్స్ తన బ్యాంక్ ట్రైనింగ్కి బెంగళూరు వచ్చింది. అప్పుడు కూడా నాకు వీలవక నేను కలవలేదండి. గైస్ ఈ ఫొటోస్ చూసారా చాలా బాగా తీసాను కదా. మా బ్యూటిఫుల్ బ్రైడ్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అందరూ మా బ్యూటిఫుల్ బ్రైడ్ని కంగ్రాచులేట్ చేయండి. సో వన్స్ బ్రైడ్ ఎంట్రీ అనేది అయిన తర్వాత గ్రూమ్ వచ్చారనమాట. సో కింగ్స్ జీప్లో వచ్చేసారు. ఇది కూడా ఫోటోషూట్ అనేది జరుగుతుంది. ఇక్కడ మేడమ్స్ ఇద్దరు కూడా మీటింగ్ పెట్టేశారు. నేను వ్లాగర్ని కదా. సో నా కష్టాలు నాకు ఉంటాయి. కంటెంట్ క్రియేట్ చేయాలి, ఇంకా అన్నీ రికార్డ్ చేయాలి, వీడియోస్ రికార్డ్ చేయాలి, షార్ట్స్ తీయాలి. నా కష్టాలు నాకు ఉంటాయి. చెప్పుకొని నవ్వుకుంటున్నారు వీళ్ళు. సో కపుల్ అయితే చాలా బాగున్నారండి. నీట్గా వాళ్ళ పేరు చాలా బాగా ఉందన్నమాట. సో చాలా బాగుంది. వన్స్ వాళ్ళకి ఫొటోస్ అయ్యి తీసిన తర్వాత ఇంకా మా దివ్య గారికి కూడా తీసాను. ఇక్కడ నీట్గా నేచర్ అది బాగుంది కదా. సో ఫంక్షన్ హాల్లో మంచి లొకేషన్స్ చూసుకొని కొన్ని ఫొటోస్ అయితే మేము తీసుకున్నాం అనమాట. ఫొటోస్ చాలా బాగా వచ్చాయండి. నా ఫోన్ ఎప్పుడు ఏంటి అంటే లైటింగ్ ఉంటే ఫొటోస్ బాగా వస్తాయన్నమాట. సో లైటింగ్ ఉండాలి. ఆపోజిట్లో నా ఫేస్ మీద లైటింగ్ పడితే అప్పుడు ఫొటోస్ అనేవి బాగా వస్తాయి. సో ఇక్కడ చూసారా ఇంకా గ్రీనరీ అనమాట. మొత్తం అంతా కూడా గ్రీనరీగా చాలా అంటే చాలా బాగుంది. సో
సో లైటింగ్, గ్రీనరీ అంతా కూడా కొన్ని సరదాగా క్యాండిడ్ ఫొటోస్ కూడా తీసుకున్నాము. చాలా రోజుల తర్వాత నేను ట్రెడిషనల్గా రెడీ అయ్యానండి. హాఫ్ సారీ అది వేసుకున్నాను. సో వన్స్ ఫోటోషూట్ కంప్లీట్ అయ్యాక ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ వీడియో ప్లే చేస్తున్నారు, వీళ్ళ ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో అది ప్లే చేస్తున్నారు అనమాట. డెకరేషన్ చూసారా, స్టేజ్ అంతా కూడా కళ్యాణ మండపం అంతా కూడా ఫ్లవర్స్తో డెకరేట్ చేశారనమాట. మెయిన్ ఏంటి అంటే ఆ జాస్మిన్ రోజ్ ఫ్లవర్స్ వల్ల మంచి ఫ్రేగ్రెన్స్ అనేది వచ్చింది, చాలా మంచి స్మెల్ వచ్చింది అనమాట కళ్యాణ మండపము. సో ఫంక్షన్ హాల్ అంతా చూసాము, స్టేజ్ మండపం అంతా చూసిన తర్వాత మిస్ పెళ్లి కూతురు దగ్గరికి ఎంటర్ అయ్యాము. చూసారా మా బ్యూటిఫుల్ బ్రైడ్ ఎంత బాగుందో, కలకలా ఉంది నవ్వుతా. సో మా బ్యూటిఫుల్ బ్రైడ్తో ఫొటోస్ కూడా తీసుకున్నాను, నేనైతే ఫొటోస్ తీసుకున్నాను మేమందరం. నెక్స్ట్ బయటకు వచ్చేసి స్టేజ్ దగ్గర సరదాగా కొన్ని ఫొటోస్ అనేది తీసుకున్నాను అనమాట. సో మా దివ్యకి కొన్ని తీసాను, మా నెక్స్ట్ సిరితో కూడా కొన్ని తీసుకున్నాను సరదాగా. చాలా రోజుల తర్వాత అందరం మీట్ అయ్యామన్నమాట. మనో అనమాట ఈ అమ్మాయి, మనోహరి. సో ఈ అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది, మా క్లాసే, మా ప్యారలల్ అనమాట బీటెక్లో. సో ఏంటి అంటే చాలామంది మా ఫ్రెండ్స్కి అయితే మ్యారేజ్లు అయితే అయిపోయినాయి అండి. సో కళ్యాణ మండపం అంటే చాలా బాగుంది, ఎస్పెషల్గా స్టేజ్ అన్నీ కూడా. సో వన్స్ అంతా గిరిగిరా తిరిగేసాము, కళ్యాణ మండపం తిరిగేసాము, చుట్టూ ఉన్న లొకేషన్స్ చూసేసాము, పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళాము. అంతా అయిపోయాక ఇంకా సరదాగా సోఫాలో కూర్చున్నాం అనమాట. ఫస్ట్ రోలో కూర్చొని తాతంగాలు అన్నీ చూస్తున్నాము. కొంచెంసేపు అలా కూర్చున్న తర్వాత ఎవరో ఇద్దరు చిన్నపిల్లలు వచ్చారు. నాకైతే చాలా క్యూట్గా అనిపించింది, మా యశస్వినిలా అనిపించింది ఆ చిన్న పాప, ఆ పరికిణి జాకెట్లో ఉన్న పాప. సో నేను వాళ్ళతో కూడా ఫొటోస్ తీసుకున్నాను. ఇంకా కొంత టైం అయ్యేటప్పటికి నైట్ అయిపోయిందండి. సో లైట్స్ అనేవి ఆన్ చేశారు, లైటింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో అంబియన్స్ అంతా కూడా చాలా బాగుంది, లైటింగ్లో కూడా ఫొటోస్ తీసుకున్నాము, చాలా బాగా వచ్చాయండి. చూసారా మొత్తం చుట్టూ కళ్యాణ మండపం అంతా నేను రికార్డ్ చేశాను. ఫంక్షన్ హాల్ వచ్చేసి ఫస్ట్ టైం చూసింది మా దివ్య. చూసారా ఇక్కడ కంచర్ల సుబ్రహ్మణ్యం గారు అని చెప్పేసి, మా తాతయ్య గారి పేరు కూడా కంచర్ల సుబ్రహ్మణ్యం అనమాట, సుబ్రహ్మణ్యేశ్వరరావు. సో మా తాతయ్య అంటే మా మమ్మీ వాళ్ళ డాడీ. సో ఆర్యవైశ్య కళ్యాణ మండపం అనమాట. సో సర్ప్రైజ్గా అనిపించింది, ముందే మా డాడీ చెప్పారు. సో మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ సన్న మ్యారేజ్ కూడా ఇక్కడే జరిగింది. సో ఇంకా సిరి నేను ఇంకా నడవడము అలా సరదాగా ఇంకా వీడియోస్ అవి తీసుకుంటున్నాం అనమాట. సో ఎప్పుడో రాక కలిసాము, రాక వచ్చాము కదా. సో చాలా బ్రైట్గా ఉన్నాయి మా ఫేసెస్, ఆఫ్టర్ ఏ లాంగ్ టైం కలవడం వల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది. లైటింగ్, ఎస్పెషల్గా లైటింగ్ అయితే చాలా బాగుందండి, చాలా స్పేషియస్గా ఉందన్నమాట. కళ్యాణ మండపం అయితే చాలా పెద్దది. సో భోజనాలకి ప్రత్యేకంగా స్పేస్ ఉంది, అలాగే ఎంట్రన్స్ రిసెప్షన్ ఏరియా కూడా చాలా బాగుంది. అండ్ అలాగే ఫంక్షన్ హాల్ కానీ బ్రైడ్కి గ్రూమ్కి సపరేట్ రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. సో మా ఫ్రెండ్స్ అందరము అండ్ ఇంకా మా మా దివ్యగాడు అందరము ఫొటోస్ అయితే తీసుకుంటున్నామండి కాంబినేషన్లోని. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలీదు, మళ్ళీ ఎప్పుడో తెలీదు. ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళ మ్యారేజ్కి ఇంక నేను డైరెక్ట్గా మీట్ అవ్వాలి. సో ఇప్పట్లో మీట్ అయ్యే ప్లాన్స్ అయితే మాకు ఏమీ లేవండి. సో అలా కాంబినేషన్స్లో ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాము. కొంచెంసేపు కూర్చున్నాము, కొంచెంసేపు నుంచున్నాము, సరదాగా నవ్వుకున్నాము. అక్కడ సాంగ్ వేసారనమాట, నేనైతే డ్యాన్స్ చేస్తుంటే మా దివ్య చెప్పకుండా తీసేసింది. ఇంకా అలా సరదాగా సిరి నేను కూడా సరదాగా కొన్ని క్లిప్స్ అయితే తీయించుకుంటున్నాము. ఇంకా నేను మా దివ్య అందరం కూడా సరదాగా కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాము. ఎక్కడ మేము ఉంటే అక్కడ ఫుల్ ఫన్ ఉంటుంది అనమాట. సో సరదాగా ఎప్పుడు నవ్వుకుంటానే ఉంటాము, ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాము. సో చాలా గ్యాప్ వచ్చేసింది కదా మేము మాట్లాడుకోవడము. సో బోల్డ్ కబుర్లు అన్నీ చెప్పుకున్నాము అనమాట. సో వన్స్ అలా సరదాగా బయట కొంచెంసేపు చూసిన తర్వాత మళ్ళీ ఫంక్షన్ హాల్కి అయితే వెళ్ళిపోయాము. సో చాలా మేము వెళ్ళేటప్పుడు స్టార్టింగ్లో ఫంక్షన్ హాల్ అంతా కొంచెం ఖాళీగా ఉంది. సో వన్స్ 7:30 అయ్యేటప్పటికి ఫంక్షన్ హాల్ అంతా కూడా ఫిల్ అయిపోయింది అనమాట. సో ఫ్రంట్ రోస్ సోఫాలు అన్నీ కూడా ఫిల్ అయిపోయినాయి. ఇంకా మండపంలోకి పెళ్లి కూతురు కూడా వచ్చేసింది. ఇంకా పూజా కార్యక్రమం, ఫోటోషూట్ అన్నీ స్టార్ట్ చేశారు. గౌరీ పూజ అంటారు కదా, ఫస్ట్ ఎప్పుడు కూడా గౌరీ పూజతో స్టార్ట్ చేస్తారనమాట. సో ఫోటోషూట్ జరుగుతుంది. ఈ శారీ కూడా చాలా బాగుందండి.
సో పెళ్లి కూతురు శారీ ఒకటి, పెళ్లి పీటల మీద కూర్చున్నప్పుడు శారీ ఒకటి అనమాట. అండ్ అలాగే పెళ్లి జరిగేటప్పుడు వేరే శారీ, మొత్తం 3 శారీస్ మార్చారు. చాలా బాగుంది ఈ శారీ కానీ, వర్క్ వర్క్ బ్లౌజ్ వర్క్ కానీ, జ్యువెలరీ చూసారా, సిల్వర్ స్టోన్, వైట్ స్టోను జ్యువెలరీ అనమాట. అది కూడా చాలా అంటే చాలా బాగుంది. సో చాలా బాగా అనిపించింది. ముందు శారీ మీద ఈ శారీ అయితే చాలా బాగుంది, నిజంగా లక్ష్మీదేవిలా ఉందన్నమాట. మా ఫ్రెండ్ నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఇంకా ఫొటోస్ కూడా తీస్తున్నారు, ప్యారలల్గా వాళ్ళు పూజ జరుగుతుంది, ఫోటోషూట్ కూడా తీస్తున్నారు అనమాట. వీడియోస్ ఫొటోస్ ఒకేసారి తీస్తారండి. సో వన్స్ ఇలా పూజా తతంగాలు జరుగుతున్నప్పుడు మేమైతే ఇంకా అప్పటికి 7:30 7:40 అయిపోయింది. ఇంకా భోజనాలు స్టార్ట్ అయిపోయాయి. నైట్ డిన్నర్ చేద్దామని వచ్చేసాం. నాకైతే చాలా ఆకలి వేసింది అనమాట. సో చాలా ఆకలి వేసేస్తుంది నాకైతే. మధ్యాహ్నం కొంచెం తక్కువ తిన్నాను. సో అలా జర్నీ చేసి ఉండడం, కొంచెం లైట్గా ఎండ ఉండడం వల్ల దాహం వేసేసి వాటర్ ఎక్కువ తాగేసాను. సో ఆకలి ఎక్కువ వేయలేదు, లైట్గా ఫుడ్ తినడం వల్ల ఇంక సాయంత్రం అయ్యేటప్పటికి చాలా ఆకలి వేసేసింది. ఇంకా లైన్లో నిలబడిపోయాం భోజనాలు చేసేద్దామని చెప్పేసి. ఫుడ్ కూడా చాలా బాగుందండి. సో అన్నీ తినలేదు నేనైతే, కొన్నే తిన్నాను. సో తిన్న వాటిలో చాలా బాగున్నాయి అనమాట. ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా చూసారా, ఇది ఫుడ్ నేను తిన్నాను అనమాట. ఇంకా కర్రీస్ ఉన్నాయి, పనస పొట్టు కర్రీ, పనస ముక్కల కర్రీ, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా అవన్నీ నేను తినలేదన్నమాట. సో వన్ సర్ప్రైజ్ ఏంటి అంటే మా బాబాయ్ కనిపించారు. సో ఇంకా తాటిపాకలో ఉంటారనమాట, మా బాబాయ్ వచ్చారనమాట. సో అలా మా బాబాయ్ని కూడా మీట్ అయ్యాము. ఇంకా మా పెళ్లి కూతురు దివ్య వాళ్ళ మమ్మీ మా బాబాయ్కి తెలుసంట. సో అక్క అక్క అంటారనమాట మా బాబాయ్య. సో కనిపించారు, సడన్ సర్ప్రైజ్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం అనమాట నేను మీట్ అయ్యాను. భోజనం లైన్ చూసారా ఎంత పెద్దవి అయిపోయినాయో, చాలా అంటే చాలా లైన్ వచ్చేసిందండి. సో స్టార్టింగ్లో తినేయడం మంచిదైందనమాట. సో వన్స్ భోజనం కంప్లీట్ చేసేసి మేమైతే ఐస్ క్రీమ్కి వెళ్ళాము. సో అక్కడ ఐస్ క్రీమ్ మేము డిస్కషన్ పెట్టేసాము, బ్లూ కప్ తీసుకోవాలా పింక్ కప్ తీసుకోవాలా అని చెప్పేసి. సో నాకైతే పింక్ కప్ తీసుకుందాం అనిపించింది. ఇంకా బ్లూ అక్కడ పెట్టేసాము, బ్లూ అక్కడ పెట్టేసి పింక్ కప్ తీసుకున్నాం అనమాట. సో మన లేడీస్కి ఫస్ట్ నచ్చే కలర్ ఏంటి, పింకే కదా. పింక్ వైట్ కాంబినేషన్లో వచ్చే కప్స్ అంటే మనకు చాలా ఇష్టం కదా. సో కప్ అనే కాదు, ఏ కలర్ కాంబినేషన్ తీసుకున్నా పింక్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో ఇలా పింక్ కలర్ దాంట్లో ఐస్ క్రీమ్ అనేది పెట్టుకున్నాను. బటర్ స్కాచ్ పెట్టారండి, ఐస్ క్రీమ్ బటర్ స్కాచ్ కూడా చాలా బాగుంది. సో చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ ఐస్ క్రీమ్ తిన్నాను, మధ్యలో తినలేదన్నమాట. చాలా టేస్టీగా ఉంది ఐస్ క్రీమ్ కూడా. సో సరదాగా అలా ఐస్ క్రీమ్ తీసుకొని, సో చాలామంది పిల్లలు అయితే ఫస్ట్ భోజనం తినకుండా ఐస్ క్రీమ్కి వచ్చేసారు చాలామంది. నేనైతే 2 కప్పులు తీసుకున్నాను, మా దివ్యగడికి ఒకటి నాకోటి అని చెప్పేసి. సో ఇంకా అలా సరదాగా ఎంజాయ్ చేస్తూ కప్పు పట్టుకుని వచ్చేసాం ఫంక్షన్ హాల్లో కూర్చొని తిందామని. సో అక్కడ కార్యక్రమం ఏంటి, పూజలు జరుగుతుండగా స్టేజ్ మీద మనకి ఇక్కడ దివ్య వాళ్ళ ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో వేస్తే చూసాము. నెక్స్ట్ పెళ్లి తతంగం అనమాట, మళ్ళీ శారీ మార్చారు చూసారా. ఇది వచ్చేసి బ్రైడ్ ఎంట్రీ అనమాట, స్టేజ్ మీదకి బ్రైడ్ ఎంట్రీ చాలా గ్రాండ్గా జరిగిందండి. సో చూసారా, నేను మా దివ్యగడ వెనకాల ఉన్నాను, మా దివ్య వెనకాల. సో ఈ డెకరేషన్ కానీ ఇలా పట్టుకోవడం, ఆ క్రాకర్స్, ఇంకోటి ఏంటి అంటే గులాబీ పువ్వుల రేకలతో బాల్స్లా పేల్చారనమాట. గులాబీ పువ్వుల రేకలతో క్రాకర్స్ అనేవి పేల్చారు. సో అది కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా పైన అలా పెట్టడము, సో ఫ్లవర్స్తో పెట్టడము పైన, సో చాలా బాగా అనిపించింది అనమాట. సో ఇలాంటి యాక్టివిటీస్ ఉంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, బాగా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది, ఎనర్జెటిక్గా ఉంటుంది అనమాట. సో ఇంకా మెయిన్ మ్యారేజ్ కార్యక్రమం అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సో చూసారా, ఇది కూడా 3rd శారీ అనమాట. ఇది వచ్చేసి ఎల్లో కలరు, ఎల్లో అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో వచ్చింది. అలాగే పింక్ కలరు పళ్ళు అనేది వచ్చింది అనమాట. సో నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ పెళ్ళికొడుకు కూడా కార్యక్రమం కంప్లీట్ చేసేసారు పూజలన్నీ. మధ్యలో తాడు కడతారు కదా, తాడు కాదు క్లాత్, మధ్యలో క్లాత్ పెడతారు కదా. సో పెట్టిన తర్వాత ఫస్ట్ కన్యాదానం చేస్తున్నారండి. ఇది వచ్చేసి కన్యాదానం అనమాట. సో ఏంటి అంటే పెళ్ళికొడుకు చేతిలో పెళ్ళి కూతురు చేతులు పెట్టి పాలు అనమాట. సో పాలతో చేతులతో వదులుతారనమాట. అలా పాలు వదిలితే ఏంటి అంటే కన్యాదానం అని చెప్పేసి.
అండ్ అలాగే గుమ్మడికాయ, గంధము అన్నీ కూడా. ఇవేంటి అంటే తాతలు ముత్తాతలు ఉంటారు కదా, వాళ్ళకి ఏంటి అంటే ఎవరైతే కాలం చేసేసారో వాళ్ళకి స్వర్గలోక ప్రాప్తి ఉంటుంది అని చెప్పేసి కన్యాదానం చేసే టైంలో ఇలా గుమ్మడికాయ అండ్ అలాగే గంధపు చెక్క ఇవన్నీ ఇస్తారని చెప్పేసి చెప్పారండి. చాలా అంటే చాలా బాగా చేయించారు పంతులు గారి పెళ్ళి. సో డైరెక్ట్గా చేయించడమే కాకుండా ఏ పని ఎందుకు చేస్తున్నాము, ఏ వస్తువు ఇస్తున్నాము అన్నీ కూడా చాలా డీటెయిల్గా చెప్పారు. సో 8:45 8:43 అలా అయిందనమాట. ఇంక రెడీ చేసేసారు జీలకర్ర బెల్లము. సో మెయిన్ ఏంటి అంటే 8:45కి జీలకర్ర బెల్లం పెట్టిస్తారు. సో ఎప్పుడు కూడా చాలామంది అనుకుంటారు పెళ్లి టైంకి తాళి కడతారు అని చెప్పి. తాళి అనేది కట్టరండి, జీలకర్ర బెల్లం పెట్టిస్తారనమాట. సో ఎగ్జాక్ట్ 8:45 PMకి ఇలా ఒకరి తల మీద ఒకరి చేత పెట్టిస్తారు. నేను కూడా రీసెంట్గానే తెలుసుకున్నాను. చిన్నప్పుడు ఏమనుకునేదాన్ని పెళ్లి టైం అంటే పసుపు తాడు, మంగళసూత్రాలు ఆ టైంకి కడతారేమో అనుకున్నాను. బట్ ఆ తర్వాత అర్థమైంది, చాలా పెళ్ళిళ్ళు అటెండ్ అయిన తర్వాత 8:45 PMకి అయితే జీలకర్ర బెల్లం పెట్టించారు. చాలా ఆనందంగా ఒకరి కళ్ళల్లో ఒకరికి చూసుకొని అలా నవ్వుకున్నారు. చాలా చూడముచ్చటగా అనిపించింది నాకైతే జంట. ఎవరి దిష్టి తగలకూడదని అయితే నాకు అనిపించిందండి. గాయస్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, విష్ చేయండి మా ఫ్రెండ్ని, ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అందరూ కూడా చాలా బాగుండాలి అని. సో చాలామంది వచ్చారనమాట క్రౌడ్ అయితే. సో ఇంకా అక్షింతలు అవి వేస్తున్నారనమాట. సో అక్షింతలు అవి వేస్తారు కదా పెద్దవాళ్ళందరూ కూడా. ఈ కార్యక్రమం అంతా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు పసుపు తాడు అనేది కట్టిస్తారండి. పసుపు తాడు కట్టించడము, నల్ల పూసలు వేయడము ఇవన్నీ కూడా ఇలా అక్షింతలు పెద్దవాళ్ళు వేసేసిన తర్వాత ఉంటుంది. మేమైతే ఒక వారం ముందు నుంచే గిఫ్ట్ అనేది ప్లాన్ చేసామన్నమాట. చాలా డిస్కషన్స్ చేసుకుని మేము గిఫ్ట్ అయితే ప్లాన్ చేసాము. యాక్చువల్లీ ఇంకొక అమ్మాయి కూడా ఉండాలి. సో ఆ అమ్మాయికి రాలేదన్నమాట, ఇంకా రావడం కుదరక రాలేదు. బట్ చాలా రోజుల నుంచి ప్లాన్ చేసుకున్నాము, ఒక 1 వీక్ నుంచి కూడా ప్రీ ప్లాన్డ్గానే ఉన్నాము. మేమైతే ఒక 10 days ముందే చెప్పింది. సో దివ్య ఇలాగ నా మ్యారేజ్ తప్పకుండా రావాలని చెప్పేసి, సో ఇంక మిస్ అవ్వకూడదు అని చెప్పేసి మేమైతే వెళ్ళామన్నమాట. సో నెక్స్ట్ చాలా అంటే చాలా క్రౌడ్ ఉందండి అసలు స్టేజ్ మీద. దేనికైనా సరే ముందు ఉండాలన్నమాట, భోజనానికైనా స్టేజ్ పైన అక్షింతలు వేసి గిఫ్ట్ ఇవ్వడానికైనా సరే దేనికైనా సరే ముందు ఉండాలన్నమాట. సో వన్స్ ఇంకా అంకుల్ ఆంటీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే ఇంక గిఫ్ట్ ఇచ్చేసాము. చాలామంది స్టేజ్ మీద గిఫ్ట్లు ఇచ్చేసి వెళ్ళిపోయారు అనమాట. సో గిఫ్ట్లు ఇచ్చేసి వెళ్ళిపోయారు, మేము దాని మీద పేరు రాయలేదు, ఎవరే గిఫ్ట్ ఇచ్చారో తెలియదు కదా. సో మేము ఏం చెప్పామంటే అక్కడే ఓపెన్ చేసామన్నాము. సో అందరూ చూస్తారు కదా సరదాగా మేము ఏం గిఫ్ట్ ఇచ్చాము ఏంటి, వాళ్ళు సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు. సో హోప్ఫుల్లీ మేము ఇచ్చిన గిఫ్ట్ అయితే చాలా బాగా నచ్చింది. వాళ్ళ ఫేస్లో స్మైల్ చూశాను. పెళ్లి కూతురు అయితే వావ్ అన్నది. మాకైతే చాలా సాటిస్ఫైడ్గా హ్యాపీగా అనిపించింది. సో బాగుందన్నారు పెళ్లి కొడుకు కూడా, అన్నయ్య గారు కూడా చాలా బాగుందన్నారు. నేనైతే లాస్ట్లో అన్నాను, అన్నయ్య గారు మా దివ్య అయితే మిమ్మల్ని చాలా చక్కగా చూసుకుంటుంది, మీరు కూడా మా దివ్యాన్ని చాలా బాగా చూసుకోవాలి అని చెప్పి నేను చెప్పాను. ఆబ్వియస్లీ మనం చెప్పాల్సిన పని లేదండి. సో జస్ట్ క్యాజువల్గా చెప్పాను అనమాట. సో వన్స్ గిఫ్ట్ ఇచ్చిన తర్వాత అలా ఒక ఫోటో తీయించుకొని సో ఇంకా మన మ్యారేజ్ అయితే ఎండ్ అయిపోయింది. సో ఇంక మేము డ్రెస్ చేంజ్ చేసాము, ఇంక మేము మళ్ళీ రిటర్న్ అవ్వాలి కదా. సో దివ్య ఏమందంటే అక్కడ ఉండిపోండి, ఇంక మా ఇంట్లో ఉండిపోండి అంది. బట్ మేము అలా ఉండలేదు, మాకు ఇంక దగ్గరే కదా 1.5 hour కాబట్టి ఇంక స్కూటీలో రిటర్న్ వచ్చేయచ్చు అని చెప్పేసి మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య వచ్చి ఇంకా డ్రాప్ చేసేసారనమాట. సో చాలా బాగా ఎంజాయ్ చేసాం, మ్యారేజ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో పార్ట్నర్స్ ఉండాలి, సో సింగిల్ పర్సన్ అయితే ఎంజాయ్ చేయలేరు. ఇంకా నాకు మా దివ్య ఇంకా సిరి ఉండడం వల్ల చాలా సరదాగా అనిపించి ఎంజాయ్ చేసామన్నమాట. సో గాయ్స్ ఇదన్నమాట మ్యారేజ్ బ్లాగ్. మా ఫ్రెండ్ మ్యారేజ్ అయితే చాలా చక్కగా జరిగింది కదా. సో IIIT ఫ్రెండ్స్ కూడా ఉంటారు, వాళ్ళు కూడా చూడండి. మా దివ్య ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో అందరూ కూడా విష్ చేయండి మన దివ్యని. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. సో దివ్య మ్యారేజ్ ఎంత గ్రాండ్గా జరగడం, చాలా చక్కగా జరగడం, దట్టు మంచి సంబంధం అండ్ అలాగే గుడ్ పేరు అనమాట.
పేరు అయితే బ్యూటిఫుల్ పేరు అని అయితే నేను చెప్తాను. చాలా బాగా ఎంజాయ్ చేసాం గైస్, చాలా బాగా ఎంజాయ్ చేసాము, చాలా చిల్ అయ్యాము. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం బైక్ జర్నీ కూడా చేసాం అనమాట. సో గాయస్ ఇదన్నమాట ఈరోజు బ్లాగ్. మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే నా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వచ్చేస్తాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.